మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక మున్సిపల్ అధ్యక్షులు ఇల్లందల శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు ఇల్లందల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు హరీష్ రావు జన్మదినం పురస్కరించుకుని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్, సంగీత, రవీందర్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గరీబోళ్ల లీడర్, గరీబోళ్ల గురించి ఆలోచించే గొప్ప మనసున్న వ్యక్తి మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే ఉండి అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ అభివృద్ధి జరిగినా ముందుండి కృషి చేసిన గొప్ప నాయకుడు హరీష్ రావు అని కొనియాడారు. రానున్న రోజుల్లో ఆయన మరింత ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బండి శ్రీలేఖరాజు, మూర్తి సంధ్యా శ్రీనివాస్ రెడ్డి, చాందమియా, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. హరీష్ రావు గారి 54వ జన్మదిన శుభాకాంక్షలు. హరీష్ రావు గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి బాసటగా ఉంటూ, పక్కన ఉంటూ యావత్ తెలంగాణ రాష్ట్రం తిరిగి, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడ్డదో ఆనాటి నుండి నేటి వరకు కూడా నిమిషం ఆగకుండా, నిమిషం కూడా విశ్రాంతి లేకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడ్డ నాయకుడు తన్నీరు హరీష్ రావు గారు. నిజంగా ఇవాళ హరీష్ రావు గారు మరి కేసీఆర్ గారికి బాసటగా ఉంటూ, రాష్ట్రంలో ఒకవైపు రాష్ట్రంలో మంత్రిగా ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ, మరి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణంలో ఆయన తనదంటూ ఉన్న ప్రతిభను చూపిన నాయకుడు, గొప్ప నాయకుడు. దేశం గర్విస్తుంది, రాష్ట్రం గర్విస్తుంది, యావత్ తెలంగాణ ప్రజలు గర్వపడే నాయకుడు. వారికి ఇంకా ఉన్నతమైన బాధ్యతలు రావాలే, అభివృద్ధిలో వారు ఉంటూ తనంటూ కేసీఆర్ గారికి బాసడగా నిలవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. దుబ్బాక మండలంలో పెద్దలు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు మరి మా అన్న అసెంబ్లీ టైగర్ తన్నీరి హరిశన్న జన్మదినం శుభాకాంక్షలు జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. మరి దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్నకు మేమందరికి కూడా మా పార్టీ తరఫున, మా కార్యకర్తల తరఫున దుబ్బాక నుంచి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. ఆయన కూడా మా అందరి యొక్క ఆశలు పోసుకొని ఇంకా చాలా రోజులు బతకాలి. ఎందుకంటే గరీబోళ్ళ లీడరు, గరీబోళ్ళ గురించి ఆలోచన చేసే లీడరు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి చెప్తుంటే ఎక్కడ కూడా ఏడ సమస్య ఉంటాడు, ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రజల సమస్యలు నెరవేరుతాడు. కాబట్టి ఆయన ఇంకా మంచిగా బతికి మంచిగా సేవ చేయాలని, తెలంగాణకు మంచి సేవ చేయాలని చెప్పి అందరం భగవంతుని కోరుకుంటా ఉన్నాం.